రాజకీయాలు వేరు, చిత్ర పరిశ్రమ వేరండి. ఏదేమైనా సరే మీ అందరికీ గుర్తుందో లేదో గతంలో ఒకనాడు యువగలం మీటింగ్లో ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమాని జెండా పట్టుకొని జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అని అరిస్తే అదే స్టేజ్ మీద ఉన్న నారా లోకేష్ గారు ఆ జెండాను తీసుకొని తన భుజాల మీద పెట్టుకొని ఎన్టీఆర్ మావోడు ఆ జెండా నాకు ఇవ్వండి అని చెప్పిన చరిత్ర మీరు అందరూ మర్చిపోయారా అని అడుగుతున్నా. మీకు ఒకటే గుర్తు చేసుకోవాలి, ఈరోజు నందమూరి కుటుంబం కానీ నారా కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీకి పెద్దపీట వేసిన వ్యక్తులు. ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఒక విధంగా రాజకీయంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఎందుకంటే ఆయనకి రాజకీయాల మీద అరుదైన పట్టు ఉంది. ఈరోజు ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో నారా లోకేష్ గారు ఉన్నారు. ఈరోజు ఒక పక్క చూస్తే నారా లోకేష్ గారు రాజకీయాల్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే, ఒక పక్క చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు చిత్రసీమలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఈరోజు గ్లోబల్ స్టార్ అని పేరు తెచ్చుకున్నారు. మీరు ఒకటే ఆలోచన చేయాలి, ఎట్టి పరిస్థితులు ఇలాంటి బురద జల్లే కార్యక్రమాలు ఎవరు చెయ్యొద్దు. ఎందుకంటే మాకు జూనియర్ ఎన్టీఆర్ అన్న నారా లోకేష్ గారు అన్న ఇద్దరు కూడా రెండు కళ్ళు. ఈరోజు నందమూరి కుటుంబం మీద మాకు అపారమైన గౌరవం ఉంది, నారావారి కుటుంబం మీద అపారమైన గౌరవం ఉంది. తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ బాలయ్య అభిమానులు కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా ఏనాడైనా సరే తెలుగుదేశం పార్టీ కోసం ఎప్పుడు నా అవసరం ఉన్నా నేను వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఒకనాడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం మీ అందరికీ తెలుసు ఒక అగ్ర కథానాయకుడు. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా సరే అతను అగ్ర కథానాయకుడు. రాజకీయంగా కాకుండా చిత్రసీమలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఎన్టీఆర్ గారు కోరుతున్నారు. ఒకటైతే ఖచ్చితంగా చెప్తాం, ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ నమ్మి ఓటేశారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, గాడిలో పెట్టాలి, అభివృద్ధి ప్రజల్లో ముందుకెళ్ళాలి. ఏదైతే అభివృద్ధి సంక్షేమం రెండు కూడా జోడెద్దులు పండి తెలుగుదేశం పార్టీ. సో కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మా పైన. ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ రోజైతే తెలుగుదేశం పార్టీకి అవసరమవుతారో ఆ రోజు వచ్చి ప్రచారం చేస్తున్నారని ఓపెన్ గా చెప్పారు. ఈరోజు ఆయన చిత్రసీమలో బిజీగా ఉన్నారు. వీళ్ళందరూ కావాలని చెప్పి ఏదో రాజకీయం చేస్తున్నారు తప్ప ఈరోజు ఎవరు కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నారని మీకు తెలియజేస్తున్నారు.